బ్రదర్ పేరు రాజశేఖర్ రాజశేఖర్ గారు ఎక్కడండి? మాది ఇక్కడ సంగారెడ్డి రాజంపేట్. సంగారెడ్డినా? ఏ ఊరు? సంగారెడ్డి రాజంపేట్. ఇక్కడ రాజంపేట్ పక్కనే ఉంటుంది. సో సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, మెదక్ పార్లమెంట్. అవును. సో ఎట్లా ఉంది బ్రదర్ మెదక్ పార్లమెంట్ గురించి టాక్ ఏం నడుస్తుంది? మెదక్ పార్లమెంట్ అంటే ఏముంది, ఇక ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ కదా. నీలమ్మదు ఇంతకు ముందు బానే ఉండే, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరూ బీజేపీ సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. టాక్ యూత్ అయితే అంతా టాక్ బీజేపీకే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉంది. సో ఎందుకు వై బీజేపీ అంటే ఏం చెప్తారు? వై బీజేపీ అంటే ఏంటంటే, మనకు హిందువులకు ప్రొటెక్ట్ చేయడానికి దేనికైనా, రామ్ మందిర్ నిర్మాణం అయినా లేకపోతే ఏదైనా, ఇప్పుడు స్కీమ్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చింది, గత 100 days అయింది, కానీ అనుకున్న 6 గ్యారంటీలు ఏది కూడా ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వట్లేదు కదా. ఆగస్ట్ 15 వరకు అన్ని చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆగస్ట్ 15 వరకు రేవంత్ రెడ్డి చేస్తా అంటుండు, కానీ అది ఏం షూరిటీ లాంటివి ఏం లేవు కదా. ఇప్పటి వరకు ఏమన్నాడు, గెలిచిన తర్వాత వెంటనే నేను 6 గ్యారంటీలని అమలు పరుస్తా అది అన్నాడు, కానీ ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్ గా ఏది కూడా రన్ అవ్వట్లేదు కదా. అందుకని మోడీ ఇప్పటి వరకు తీసుకొచ్చిన ప్రతి స్కీమ్ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది. తెలంగాణకి ఏం తీసుకున్నట్టే, మొన్నటి వరకు 10 ఏళ్ళ అధికారం ఉన్న కేసీఆర్ మస్తు సార్లు చెప్పిండు మోడీ తెలంగాణకు చిల్లిగా ఇవ్వలే. మోడీ చిల్లిగా ఇవ్వలేదని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే గాని ప్రతి స్కీమ్ లో సెంట్రల్ వాటా అనేది ప్రతిదానికి సెంట్రల్ వాటా పక్కా వస్తుంది. అది కేసీఆర్ ఏ స్కీమ్ అయినా, ఇప్పుడు 2000 పెన్షన్ అయినా, ఏదైనా ప్రతి దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాటా లేనిది ఉండదు కదా స్టేట్ గవర్నమెంట్ తోని. సో అవన్నీ బయట కప్పిపుచ్చేసిండ కేసీఆర్ అయితే. కేసీఆర్ కప్పిచ్చేసిండంటే ఇక అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నడిచింది. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఏదైనా అపోజిషన్ పార్టీ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కు వ్యతిరేకంగానే చేయాలని చూస్తారు కదా. ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి ఇవన్నీ మోడీ ఇచ్చిన వాటా ఉంది అని చెప్పి ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు చదువుకున్న యూత్లకు అయితే తెలుస్తుంది, ప్రజలకి రైతులకు వాళ్ళకు వీళ్ళకి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. సో ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరున్నారు మెదక్ పార్లమెంట్ నుంచి? రఘునందన్ రావు గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? రఘునందన్ రావు అంటే ఇక హైకోర్టులో ఇంతకు ముందు హైకోర్టు లాయర్ చేసిండు, వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి. నీలమ్మది కూడా చాలా మంచి మనిషే, కాకపోతే రాజకీయాలలో తిరగడం వల్ల ఇక్కడ నుంచి ఆ పార్టీకి జంప్ అయ్యి అక్కడి నుంచి ఈ పార్టీకి జంప్ అవ్వడం వల్ల యూత్ లో గాని జనాలలో నమ్మకం పోయింది. సో రఘునందన్ రావు వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంది, ఆయన కొట్లాడుతున్న నమ్మకం ఉందా రఘునందన్ రావు? తప్పకుండా. సో రఘునందన్ రావు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ? ఉన్నాయి, 100%. సో నువ్వు నీలమ్మది గురించి మాట్లాడిరు, ఆ అపోనెంట్ ఇంకొక స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ఉన్నాడు రఘునందన్ రావుకి, వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి అంటే వేస్ట్ కాదు, అది జనాలే చెప్తున్నారు కదా. జనాలే చెప్తున్నారు ఈ మెదక్ కాన్స్టిట్యుయెన్సీలను జనాల చాలా మంది భూములు అక్రమాస్తులు కబ్జాలు చేసిందని చెప్పేసి చెప్పిండ్రు. కలెక్టరే ఒక మంచి ఏంది పవర్ ఉన్న మనిషి, కానీ రాజకీయాల్లోకి వచ్చినాక అవినీతి, కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడడం వలన జనాలందరూ అబ్జెక్షన్ చేస్తారు కదా, గెలిచే ఛాన్స్ చాలా తక్కువ. సో ఆయన ఏం కాంపిటీషన్ ఇచ్చే అవకాశం లేదంటారు అస్సలు. ఏమైనా ఉంటే ఈ నీలమ్మదు రఘునందన్ రావు మధ్యలో ఉంటుండొచ్చు. కేసీఆర్ వెంకటరామరెడ్డి టికెట్ ఇవ్వడం వెనకాల మతలబ్ ఏముండదు? ఏముండదంటే ఇక ఇప్పుడు బీజేపీతో ఒప్పందం అయిందని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఏంది, కేసీఆర్ కి 5 సీట్లేమో ఈ వికారాబాద్, ఇలా కొన్ని 5 సీట్లలోనే క్యాండిడేట్లను పెట్టి ఓడిపోయినా పర్వాలేదు, ఎక్కడికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఎంపీ సీట్లని కేటాయించాలని చెప్పేసి పెట్టిండ్రు. ఫైట్ ఉండాలని చెప్పి అంతే, మినిమం ఫైట్ ఉండాలని క్యాండిడేట్లు, అంతే తప్ప పోటీ ఇవ్వాలి గెలవాలని అంటూ ఏం లేదు. అంతేనా? మెదక్ అభ్యర్థి పరిస్థితి కూడా అంతే. అంతే. సో రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉందంట 100%. గవర్నమెంట్ ఇప్పుడు నిన్నటి నుంచి నేను ప్రతి ఒక్క ఓటర్ని అడుగుతున్నా, కేసీఆర్ నేను ఏమన్నాడంటే, ఇంత పసుపు బియ్యంలో ఇంత పసుపు కలప, అక్షింతలు వేయ, ఇంత పులిహోర అండ, భోజనాలు పెట్ట, ఓట్లు అడుగా, బీజేపీ పరిస్థితిలో తయారైంది అంటుంది. దాన్ని బీజేపీ డబ్బులు ఇచ్చే పార్టీ కాదు కదా. వీళ్ళలాగా డబ్బులు ఇచ్చి చాటుకు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని స్కాములు చేసిరు, ఎన్ని చూసిరు.
అట్లా డబ్బులు ఇచ్చే పార్టీ కాదు కదా బీజేపీ. అంతేటవా? సో అంటే దేవుళ్ళ పేరుతో ఓటర్ కానీ ఆయన అంటుండు, ఇటు వైపు రేవంత్ రెడ్డి కూడా ప్లేట్ల దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళ ఫోటోలు అంటే ఇప్పుడు రాముడు అందరికి దేవుడే, వాళ్ళు కూడా హిందువులే కదా, రాముడు అందరికి దేవుడే కదా. అలా అని చెప్పి దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని అడిగే బీజేపీ అది లేదు కదా. కేటీఆర్ కూడా కడుపు నిండుతుందా అని, కేటీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని అన్నాడు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుంది అంటే ఎవరి మతం వాళ్ళది. ఇప్పుడు దేశంలో రకరకాల మతాల ఉన్నారు, రకరకాల కులాల ఉన్నారు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళవి, ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళు కూడా అన్నారు కదా, వాళ్ళు కూడా జై శ్రీరామ్ అన్నంత మాత్రాన ఇప్పుడు వాళ్ళు బీజేపీలకు వచ్చినట్ట లేదు కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మన హిందువులకు మనకు మంచిగా ఉంటదని మన ప్రొటెక్టింగ్ కోసము జనాలు అందరూ ఆలోచించి కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జనాలు. ఇప్పుడు ఒక విషయం అంటే కేసీఆర్ ఎక్కడ ప్రజల సభలకు పోయినా చెప్తుండు, ఊర్ల పొంట ఏడుస్తూ కేసీఆర్ మళ్ళీ రావాలని. ఊర్ల పొంటి అంటే చెప్తా విను, పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెన్షన్ ఇచ్చేవాళ్ళు, రైతులకు రైతు బంధు పడలేదని చూస్తారు కానీ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏమైంది ఏం కథ ఇన్ని రోజులు ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఎగ్జామ్ కూడా అంతా ఫెయిల్ అయింది. టీఎస్పీఎస్సీ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. బాగా గుర్తించారు. యువత అంతా నిరుద్యోగ యువత మొన్నటి వరకు అసలు కేసీఆర్ గద్దె దించడంలో కీలక పాత్ర పోషించింది. నిరుద్యోగ యువత ఇప్పుడు ఎటువైపు ఉన్నారు చెప్తున్నా కదా. యూత్ అయితే బీజేపీకి సపోర్ట్ చేస్తారు, వేరే కాంగ్రెస్ గానీ టీఆర్ఎస్ అంటారు కానీ టీఆర్ఎస్ ఏం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు చాలా కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ స్టూడెంట్స్ కి ఏం అసలు యూజ్ అయ్యే పనులు ఏం చేయలేదు. మరి ఇప్పుడు చేస్తా ఒక 13-14 సీట్లు నాకు పేగులు కదా కొట్లాడతా. అవును కొట్లాడతా అంటాడు కానీ ఏం కొట్లాడతాడు, వాళ్ళ ఇంటి కోసం కొట్లాడతాడు తప్ప ఇంకా జనాల గురించి అయితే ఏం కొట్లాడు, వేస్ట్. సో ఫైనల్ గా మెదక్ పార్లమెంట్ లో అయితే బీజేపీ నడుస్తా అంటారు.